విమెన్స్ టీమిండియాకు 20 ఏళ్ల రికార్డ్ సవాల్. 2005 తర్వాత సఫారీలపై భారత్ గెలవనే లేదు. లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాదే పై చెయ్యి. చివరి 3 మ్యాచ్ల్లో కూడా సౌత్ ఆఫ్రికాదే గెలుపు సాధ్యపడింది. తొలిసారి ఫైనల్కు దక్షిణాఫ్రికా జట్టు చేరినట్లుగా కూడా తెలుస్తోంది. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 తుది అంకానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. రేపు ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం లిఖించనున్నారు. ప్రపంచ కప్ ఫైనల్ పోరులో భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ రెండు టీమ్స్లో ఇంతవరకు ఏ ఒక్క జట్టు కూడా కప్పు గెలుచుకోనే లేదు. కాబట్టి ఎవరు గెలిచినా ప్రపంచ క్రికెట్కు ఒక కొత్త ఛాంపియన్ లభించడం మాత్రం ఖాయం. కానీ ఈ మహాసంగ్రామంలో కేవలం స్ట్రాంగ్ జట్లు మాత్రమే కాదు, ఒక 20 ఏళ్ల పాత రికార్డు కూడా భారత జట్టుకు సవాల్గా నిలుస్తోందని ఇక్కడ చెప్పుకోక తప్పదేమో. ప్రస్తుతం భారత జట్టుకు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ చివరిసారిగా సౌత్ ఆఫ్రికాను ఓడించి 2 దశాబ్దాలు దాటింది. ఆ విజయం 2005లో దక్కింది. అంటే దాదాపు 20 ఏళ్లుగా ప్రపంచ కప్ ఫార్మాట్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాను ఓడించలేకపోయింది. దీని తర్వాత జరిగిన ప్రతి మ్యాచ్లోనూ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 జట్ల మధ్య ప్రపంచ కప్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు జరిగాయి. వాటిలో 2 జట్లు చెరో 3 సార్లు గెలుపొందాయి. అయితే 2005లో భారత్ చివరి విజయం తర్వాత సౌత్ ఆఫ్రికా వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచింది. అయితే ఈ టోర్నమెంట్ లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో కూడా ఇదే రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. లీగ్ దశలో సౌత్ ఆఫ్రికా జట్టు భారత్ను ప్రతి విభాగంలోనూ అధిగమించింది. సులభంగా విజయం కూడా సాధించింది. ఇప్పుడు ఫైనల్లో అదే జట్టు మళ్లీ ఎదురవుతోంది. దీన్ని అధిగమించి భారత జట్టు ఛాంపియన్ కావాలి అంటే ఎలాగైనా సరే 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఓటముల పరంపరను బద్దలు కొట్టాలి. సొంత గడ్డపై అభిమానుల మద్దతు భారత జట్టుకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, దీప్తి శర్మ వంటి కీలక క్రీడాకారులు తమ అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మరి రేపు విమెన్స్ టీమిండియా ఈ 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి మహిళల ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంటుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.